హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిఫ్టీ తెలుగు అశోక్ అండి. ఆ, రేపటి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ గురించి మాట్లాడదాము. అలాగే నిఫ్టీ లెవెల్స్ గురించి కూడా మాట్లాడదాము. రేపు ఒక ఈ షేప్ రికవరీ రావడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా కనబడుతుంది బ్యాంక్ నిఫ్టీలో అండ్ నిఫ్టీలో. లెవెల్స్ ఏంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటాయి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలియజేస్తున్నాము. ఓకే అండి, ఫస్ట్ వచ్చేసి మనము బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కాబట్టి మనం ఎక్స్పైరీ రోజున ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది ఈ వీడియోలో తెలియజేసుకుందాము. ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి మనకు 46,916, 46,719 దగ్గర మనకు సపోర్ట్ అనేది రావడానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది. ఆ తర్వాత వి షేప్ రికవరీ అనేది జరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. 48,062 వరకు మళ్ళా రీటెస్ట్ చేసేదానికి వి షేప్ రికవరీ అనేది రావడానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది. కాబట్టి ఈ లెవెల్స్లో మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. పీఈల్ అనేది ఈ లెవెల్లో పీఈ సైడ్ అనేది ఈ లెవెల్లో వచ్చిన తర్వాత చూడకూడదని నేను అనుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీలో మాత్రం. అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఇంకొకటి చూపిస్తాను మీకు. డౌన్ సైడు మనకు ఎంతవరకు ఉంది అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ మ్యాచింగ్ చేయండి ఇట్లా 1 అవర్ టైం ఫ్రేమ్లో. చూడండి, ఎగ్జాక్ట్గా మనకు ఈ లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్గా కనబడుతుంది. కాబట్టి ఈ లెవెల్లో ఎటువంటి రిజెక్షన్ క్యాండిల్ కనబడినా కూడా 15 మినిట్స్ క్యాండిల్ దానిపైన మనకు 48,062 వరకు వచ్చేదానికి అవకాశం కనబడుతుంది వి షేప్ రికవరీలో. ఇక నిఫ్టీ గురించి మాట్లాడితే, నిఫ్టీ వచ్చేసి మనకు అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వరకు ఒక ఫిబొనాసీ అనేది గీసిన తర్వాత మనకు 0.5 లెవెల్ అనేది, అంటే 404 అనేది మంచి సపోర్ట్ లెవెల్గా కనబడుతుంది. 404 నుంచి ఇక్కడి వరకు అండి 344 వరకు, 344 వరకు మంచి సపోర్ట్ ఏరియాగా కనబడతా ఉంది. ఈ రెండు లెవెల్స్ మీరు ఖచ్చితంగా డ్రా అనేది చేసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఒక ప్రాఫిట్ అనేది బుక్ చేయడానికి చూడండి. ఇంకా రెసిస్టెన్స్ వచ్చేసి మనకు 645 లెక్కనే కనబడుతుంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ అనేది మనం డ్రా చేద్దాము. 643 దగ్గర మనకు రెసిస్టెన్స్ పాయింట్ అనేది కనబడతా ఉంది. చూడండి, రేపు గ్యాప్ అప్ అవుతుంది, గ్యాప్ డౌన్ అవుతుంది అనేది. గ్యాప్ డౌన్ అయితే ఖచ్చితంగా ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకొని తిడుతుంది నిఫ్టీ. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పాం కదా, సేమ్ లెవెల్స్. కాబట్టి రేపు ఈ రెండింటిని డ్రా చేసుకొని పెట్టుకొని మీరు ట్రేడ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.